బలిచక్రవర్తి బారి నుండి దేవతలను రక్షించడానికై శ్రీ మహావిష్ణువు కశ్యప ప్రజాపతి ఆయన భార్య అయిన అదితిలకు సంతానంగా రావడానికి నిర్ణయించుకుని అదితి గర్భంలో ప్రవేశిస్తాడు. అలా నెలలు నిండుతున్నప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును స్తుతిస్తాడు. విచ్చేయు మతిథి గర్భము చెచ్చెర వెలువడి మహాత్మ చిరకాలంబున్ విచ్చలవిడి లేకమరులు ముచ్చటపడి ఉన్నవారు ముదమందింపన్. అంటే, మహానుభావ, చాలా కాలంగా దేవతల స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భము నుండి వెలువడి వేంచేయవయ్యా అని బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువుని. ఈ విధంగా కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఉన్న ఆ సమయంలో రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్ శ్రవణద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాతలగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అలా బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన పిమ్మట నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవేంద్రుని తల్లి అయిన అదితి గర్భము నుండి వామన రూపంలో సకల లోకాధీశుడు అయిన శ్రీ మహావిష్ణువు జన్మించాడు. అది శ్రావణ మాసం, ద్వాదశి, శ్రవణ నక్షత్రం, అభిజిత్తు అనబడే లగ్నం. పట్టపగలు సూర్యుడు ఆకాశంలో నట్ట నడుమున ప్రకాశిస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు ఉచ్చదశలో ఉన్నాయి. వామనుడు జన్మించినప్పుడు అతనికి 4 చేతులు, ఆ చేతులలో శంఖము, చక్రము, గద, పద్మము ఉన్నాయి. గోరోజనము రంగు వస్త్రముతో, మకర కుండలములతో మెరిసే చెక్కిళ్లతో, రొమ్ముపై శ్రీవత్సము, కమలాల వంటి చక్కని కన్నులు కలిగి ఉన్నాడు. 9 మోగిన అందమైన వనమాల, వైజయంతిమాల మెడలో కదులుచున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం, బాహుపురులు, కిరీటము, హారాలు, కాలియందెలు కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను ఆకర్షించుచున్నది. వామనుడు పుట్టడంతో యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు తమ చింతలనన్నీ విడిచిపెట్టారు. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విజులు, విద్యాధరులు సంతోషించారు. సూర్యచంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయి కాంతులు విరజిమ్మారు. గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు. ఇలా కన్నబిడ్డగా వచ్చినటువంటి వామనుని చూసుకుని తల్లి అయిన అదితి, నన్ను గన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఃఫలంబ, నా కుమార, నాదు చిన్ని వడుగా, నా కుల దీపిక, రాగదయ్య భాగ్యరాశి వగుచు. అంటే, నా కన్న తండ్రి, నా పాలి దేవుడా, నా నోముల పంట, నా ముద్దుల కన్న, నా చిన్ని వడుగా, నా వంశాలంకారమా, నా పెన్నిధి అని తల్లి హృదయం పొంగుతోందన్నమాట. బిడ్డ అయినటువంటి వామనుని చూసుకుని తల్లి అయినటువంటి అదితికి. అటు పిమ్మట వామనునికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్ని, కశ్యపుడు ముంజ దర్భల మలత్రాడును, అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లని జింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగును, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీదేవి జపమాలను, సప్తఋషులు పవిత్రమైన దర్భలను ఇచ్చారు. ఓ పరీక్షిన్ మహారాజా, యక్షుల ప్రభు అయిన కుబేరుడు వామనునికి భిక్షాపాత్రను ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్ష పెట్టింది. ఈ విధంగా ఉపనయనం పూర్తయి కృతకృత్యుడైనటువంటి మాయాబ్రహ్మచారి ఇతర దేశాల నుంచి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు:
దానాలు అందుకోవడానికి బ్రాహ్మణులు దాతల చెంతకు వెళుతున్నారా? వారు కోరిన ధనాదులను దాతలు ఇస్తున్నారా? మీరు కూడా అలా ధనాన్ని తెచ్చుకుంటున్నారా? ఈ విధంగా అర్థులకు అడిగినది ఇచ్చే మహాదాత ఎవరైనా ఉంటే చెప్పండి అని వామనుడు మిగిలిన బ్రాహ్మణులను అడిగాడు. ఆ విధంగా అడిగినటువంటి వామనునికి మిగిలిన బ్రాహ్మణులు ఏమి చెప్పారంటే, ఓ వామనుడా, ధనమిచ్చే దాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు 100 చేశాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు అని సలహా ఇచ్చారు. ఆ విధముగా తెలియపరిచిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు కలిగించడం కోసమై వామనుడు ప్రయాణం అయ్యాడు. మంచి ముహూర్తములో పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది బయలుదేరి వెళ్ళాడు. అంటే వామనుడు మిక్కిలి దీనుడై ఉన్నటువంటి దేవేంద్రుని కాపాడాలి అనుకుంటున్నాడు. వెంటనే బలిచక్రవర్తిని దానం అడగడానికి నిశ్చయించుకుని పేదరికాన్ని చూపిస్తూ బలి నివాసానికి బయలుదేరి వెళ్ళాడు. ఔరా, రొమ్మున లక్ష్మీదేవిని కలిగిన మహాసంపన్నుడు అయినటువంటి విష్ణుమూర్తి అయిన ఇంద్రుని కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో. భగవంతుడైన వామనుడు తన కడుపులో సమస్త లోకాలను భరించేవాడు కదా. అందుకే అతడు వయ్యారంగా నడిచేటప్పుడు అతని బరువు తట్టుకోలేక భూమి కృంగిపోతోంది. ఆదిశేషుడు వంగిపోతున్నాడు. ఈ రకంగా వెళ్ళేటువంటి వామనుడు నర్మదా నదిని దాటాడు. ఆ నర్మదా నది శుభాలను అందించేది, యమబాధలు అనే బాణాల నుండి కవచంలా కాపాడేది, బహుగడుసుది అయినటువంటి ముక్తికాంత మనసులోని గుట్టు బయటపెట్టేది, తన నీళ్లతో దోషాలను నివారించేది. అటువంటి నర్మదా నదిని వామనుడు దాటాడు. అలా వామనుడు బలిచక్రవర్తి యాగశాలను సందర్శించాడు. అలా వామనుడు చేరిన బలి యాగశాలలో రాక్షసులు పెక్కు విధాలైన పెద్ద పెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలు, సిద్ధులు భయపడుతున్నారు. ద్వారానికి ముందు వైపు స్థలం ఏనుగులతో, గుర్రాలతో, సైన్యాలతో నిండిపోయింది. అక్కడ యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం, గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి. ఆ వైభోగం అంతా చూస్తూ వామనుడు బలిచక్రవర్తి యాగవాటికను సమీపించాడు. అలా వేంచేసిన వామనుని చూసి సభలోని వారు శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి, అందము ఉండే బ్రహ్మచారిని ఎప్పుడూ మనం చూడలేదు అనుకుంటూ ఆశ్చర్యచకితులై రహస్యంగా గుసగుసలాడారు. పొట్టి బ్రహ్మచారి అయిన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు, కొందరు గజిబిజి పడ్డారు, కొందరు తికమక పడ్డారు. అలా సభలోని వారందరూ పెద్ద కలకలం చేశారు. సభలో అలా కలకలం జరుగుతుండగా ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభామంటపాన్ని దరిచేరాడు. అలా వామనుడు చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకొన్నాడు. హోమగుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే 3 అగ్నులను వెలిగించే ఋత్విజులను చూశాడు. యాగ విధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకుని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు. ఆ పొట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ, వయ్యారంగా వంగుతూ, జనంలోకి దూరుతూ, హరిహరి అంటూ చాటుకు వెళుతూ, ఉలికి పడుతూ, కొంతసేపు చుట్టూ తిరుగుతూ, కొంతసేపు నటించాడు. అలా వామనుడు ఆ సభలో కొందరితో వాదోపవాదాలు చేశాడు, కొందరితో కలిసి వేదాన్ని చదివాడు, కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు, కొందరితో వాదించాడు, కొందరితో చక్కగా మాట్లాడాడు. అలా ఆ వామనుడు వెడవెడ నడకలు నడుచుచు నెడనెడ నడుగిడక నడరి ఇలా దిగబడగా బుడిబుడి నొడువులు నొడువుచు జిడిముడి తడబడక వడుగు చేరెన్ రాజన్. అంటే
వామనుడు మెల్లమెల్లగా అడుగులు వేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతూ నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతూ, తడబడుతూ, కలవరపడుతూ బలిచక్రవర్తిని సమీపించాడు. అలా మాయాభిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవ చక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు: ఇతడేనా రాక్షస చక్రవర్తి? ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడు మున్నగ దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మునగాడు? ఇతడేనా అత్యాసలేని నిండైన హృదయం కలవాడు? ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు? ఇతడేనా దేవతా స్త్రీల మనస్సులకు కలవరపెట్టే వెన్నెల వంటి కీర్తి గలవాడు? ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు? ఇలా పలికి పవిత్రమైన దర్భలు, అక్షతలు పట్టుకున్న తన కుడి చేయిని సాచి వామనుడు ఇలా అన్నాడు: స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఉదార పద వ్యవహర్తకున్, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవ లోకభర్తకున్. అంటే ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, నీకు స్వస్తి. అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెలపోయేలా చేసినవాడా, ఉన్నత పదవిలో మెలిగేవాడా, మునీంద్రుల పొగడ్తలు అందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా, దేవతా స్త్రీల మెడలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా, సమస్త రాక్షసలోక సార్వభౌముడా, నీకు శుభమగుగాక. అలా బలిని దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశి వలె అతని ముందు నిలబడ్డాడు. జడలు కట్టిన జుట్టు, దండము, గొడుగు, కమండలము ధరించి ఉన్నాడు. అతని చెంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. మాయావాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవలపోయిన ఇతర గ్రహాల మాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తీయని మాటలతో అతన్ని కౌగలించారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్లు పోయగా రాక్షస చక్రవర్తి ఆ అడుగులు కడిగి తడి తుడిచాడు. ఆ సమయంలో జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏ నీళ్లని తలపై ధరిస్తాడో అటువంటి వామనుని కాళ్ళు కడిగిన నీళ్లను బలిచక్రవర్తి మేలు కలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు. అలా కాళ్ళు కడిగి తలపై చల్లుకున్న ఆ చక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు: వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్నీవరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి నీమకము యోగ్యం వయ్యె నా కోరికల్ కడతేరన్ సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. అంటే వామనునితో బలిచక్రవర్తి, ఓ బ్రహ్మచారి, నీ పేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశము, నా జన్మము సఫలమయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడనయ్యాను. ఈ యజ్ఞం చాలా పవిత్రమైనది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా ప్రజ్వలబడుతున్నాయి. ఈ సమయం చాలా శుభదాయకంగా ఉంది అని అన్నాడు. వామనుని చూసి బలిచక్రవర్తి, వరిచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రి సురేంద్రోత్తమ అని అన్నాడు. అంటే, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రముల, డబ్బుల, పండ్ల, అడవి సంపదల, గోవుల, గుర్రముల, రత్నముల, రథముల, మంచి ఆహారముల, కన్యల, ఏనుగుల, బంగారమ, భవనాల, గ్రామాల, పొలాల, భూభాగాల, లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కోరుకుంటున్నావా అని అడిగాడు. ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు:
ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయందు ఉండనేర్తు ఎవ్వని వాడనన్ ఏమని నుడువుదు నా ఎంత వాడనై నడువనేర్తు ఈ నడవడియని ఎట్లు వక్కాణింతు పూని ముప్పోకలా పోవనేర్తు అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగా నేర్పులన్నీయు నేననేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు ఒంటివాడ జుట్ట మొకడు లేడు సిరియు తొల్లిగలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు అని బదులిచ్చాడు. బలిచక్రవర్తితో వామనుడు, ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోట అనకుండా అన్ని చోట్ల ఉంటాను. ఎవరికి చెందినవాడని చెప్పగలను? నేను నా అంత వాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో 3 పోకడలను పోగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడం ఎందుకు గాని అన్ని విద్యలను నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి, చుట్టాలు ఎవ్వరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరి కూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాస స్థలము అని చెప్పాడు. ఇలా దానం చెయ్యాలనేటువంటి కుతూహలంతో ఉన్న బలిచక్రవర్తిని చూసి వామనుడు ఇలా అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కి ధీర బ్రహ్మ కూకటి ముట్టెద దానకుతక సాంద్ర దానవేంద్ర అన్నాడు. అంటే, ఓ దానవరాజా, దానం చెయ్యాలనే చక్కని కుతూహలం కలవాడా బలిచక్రవర్తి, నేను ఒంటరివాడిని, నాకు సొమ్ములు భూములు అక్కర్లేదు, 3 అడుగుల నేల మాత్రము ఇమ్ము, దానితో తృప్తిపడి బ్రహ్మానందాన్ని పొందుతాను అని చెప్పాడు. బలిచక్రవర్తి వామనునితో, ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబు అడుగదలచి కొంచెమడిగితివో చెల్ల దాత పెంపు సొంపు తలపవలదే అన్నాడు. అంటే, ఓ బ్రాహ్మణుడా, నీ మాటలన్నీ ఉన్న మాటలే, వాటిని ఒప్పుకుని తీరవలసినదే, ముమ్మాటికి అవి సత్యములే, అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు, చాలా బాగుంది, కానీ అడిగేటప్పుడు దాత గొప్పతనాన్ని అతని గొప్ప గుణాలను తలసాలి కదా. బలిచక్రవర్తి వామనునితో ఇలా అంటున్నాడు, వసుధాఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వెసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేర నీ వడుగ నీ భాగ్యంబులీ పాటిగా అసురేంద్రుండు పదత్రయం బడుగ నీ అల్పంబు నీ నేర్చునే. అంటే, ఓ బ్రాహ్మణుడా, భూభాగం కోరుకోవాలి, లేదా ఏనుగులను కోరుకోవాలి, లేదా గుర్రాలను కోరుకోవాలి, లేదా అందగత్తెలను చూసి కాంక్ష పుడితే జవరాండను కోరుకోవాలి, కానీ చిన్న పిల్లవాడివి కదా, అడగడం కూడా తెలియదు. నీ సామర్థ్యం ఇంత అల్పమైనదే, కనుకనే 3 అడుగులు మాత్రమే అడిగావు. అయినా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను అని అన్నాడు. ఇలా ఇంత చిన్నదానమా అంటున్న యాగ యజమాని బలిచక్రవర్తితో మేధావి అయిన వామనుడు ముఖమున చిరునగవుతో ఇలా అంటున్నాడు, గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షులశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయు త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ అన్నాడు. అంటే, వామనుడు బలిచక్రవర్తితో, అయ్యా, నేను బ్రహ్మచారిని, నాకు గొడుగు కానీ యజ్ఞోపవీతం కానీ కమండలం కానీ మొలతాడు కానీ ఉపయోగపడతాయి. అంతేకాని బ్రహ్మచారి అయిన నాకు ఎందుకు భూములు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు? నా నిత్యకృత్యాలకి వాటితో పని లేదు కదా. కాదని తోసివేయకుండా నేనడిగిన ఆ 3 అడుగులు చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం. అంతేకాకుండా వ్యాప్తిన్ బొందకవగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చెక్కంబడునే. అంటే, లభించినది ఎంత కొంచెమైనా సరే అదే 10,000గా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడని వారికి సప్తద్వీపాల సంపదలు వచ్చి పడినా సరే సంతృప్తి కలగదు.
ఆశాపాశముదాగడున్ నిడుపులేదంతంబు రాజేంద్ర వారాశి ప్రావృత మేదినీ వలయ సామ్రాజ్యంబు జేకూడియున్ గాసిన్ బొందిరిగాక వైన్యగయ భూకాంతాదులున్ అర్థకామాశంబాయక నేర్చిరే మును నిజా శాంతంబులంజూచిరే. అంటే వామనుడు బలిచక్రవర్తితో, ఓ రాక్షస మహారాజా, ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది, దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృథుచక్రవర్తి, గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పరిపాలించారు. వారు సైతం వృథాగా కష్టపడిన వారే, కానీ అర్థం మీద, కామం మీద ఆశలను వదులుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా అన్నాడు. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషిగాకుంట సంసార హేతువు సంతసంబున ముక్తి సతయు దొరకు పూట పూటకు జగంబుల యదృచ్ఛాలాభ తుష్టునీ తేజంబుతోన పెరుగు పరితోషహీనత ప్రభచెడిపోవును జలధారనలనంబు సమయునట్లు నీవు రాజవనుచు నిఖిలంబు అడుగుట తగవుగాదు నాకు తగిన కొలది ఏను వేడుకొనిన ఈ పదత్రయంబును చాలదనక ఇమ్ము చాలు చాలు. అంటే బలిచక్రవర్తితో వామనుడు ఇలా అంటున్నాడు. తృప్తి పడేవాడు ముల్లోకాలలోనూ గౌరవించబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవటమే తిరిగి పుట్టడానికి కారణభూతం. సంతోషం వల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూట పూటకు తనంత తానుగా దొరికిన దానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని తలచి అవి ఇవి అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన 3 అడుగులు కాదనకుండా ఇమ్ము, అంతే చాలు, అదే చాలు అన్నాడు. ఇలా చాలంటూ పలికిన వామనునికి 3 అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోనికి తీసుకుని సమాప్తం అవుతున్నాడు. అంతలో రాక్షసరాజ్య నిర్వహణాశూరుడు అయినటువంటి శుక్రాచార్యుడు దానశీలుడైనటువంటి ఆ దానవ బలిచక్రవర్తితో ఇలా అన్నాడు. ధనుజేంద్ర ఈతండు ధరణీసురుడు కాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండతిథి గర్భంబున కశ్యపసూనుడై కలిగెనకట ఎరుగకీతని కోర్కె నిచ్చెదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు నీలక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి ఇచ్చుదా వాసవునకు మొనసి జగములెల్ల 3 పాదంబుల అఖిల కాయుడగుచు నాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి పడుగు పగిది నెట్లు బ్రతికెదీవు అన్నాడు. రాక్షసేశ్వర బలి, ఇతడు బ్రాహ్మణుడు కాడు, అనంతాత్ముడైన శ్రీహరి విష్ణువు దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపునికి కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో, తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీనివలన రాక్షసులకు నష్టం కలుగుతుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదలను, తేజస్సును, రాజ్యాన్ని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి 3 అడుగులతో లోకాలు అన్నింటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు అని అడిగాడు. ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రిదివంబు త్రొక్కి ఉన్నతమూర్తిన్ దిక్కులు గగనము తానై వెక్కసమై ఉన్ననెందు వెడలెదు చెప్పుమా అన్నాడు. అంటే ఇతడు ఒక పాదంతో భూలోకాన్ని, ఇంకొక పాదంతో స్వర్గలోకాన్ని కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి దిక్కులు, ఆకాశం పిక్కటిల్లేటట్లు పెరిగి అంతా తానై నిండిపోతాడు. అప్పుడు నీవు ఎక్కడికి పోతావు చెప్పు అన్నాడు. బలిచక్రవర్తితో గురువైనటువంటి శుక్రాచార్యుడు ఇలా అంటున్నాడు. ఓ రాక్షసరాజా, ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది కదా. దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదని పెద్దలు అంటారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని, యజ్ఞాన్ని, తపస్సు గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా 5 భాగాలు చేసి కామానికి, అర్థానికి, ధర్మానికి, కీర్తికి, ఆశ్రయించిన వారికి సమానంగా పంచాలి. ఆ విధంగా చేసేవాడు ఈ లోకంలోనూ
ఆ లోకంలోనూ కృతార్థుడై సుఖపడతాడు. తనకు మించిన ధర్మం న్యాయం కాదు అని అన్నాడు. అంతేకాకుండా ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైనటువంటి ఒక ఋగ్వేద సూక్తి కూడా ఉంది. దాన్ని కూడా చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు. హో బలిచక్రవర్తి, సచ్చరిత్ర. దేనిని ఇవ్వడం వల్ల సమస్తము నష్టమవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే దానివల్ల అసత్య దోషం అనేది అంటదు. ఆత్మ అనేటువంటి చెట్టుకి అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటాయి. అసత్యం అనేటువంటి మూలం బాగుంటే ఆత్మ అనేటువంటి వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు పూలు పండ్లు చెడుతాయి. పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా, లోటు రాకుండా, పదుగురులో పలుచన కాకుండా దానం చేస్తే దాత చెడిపోడు. అందుచేత సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు అని చెప్పాడు. ఏ దానం దాత సంపద అంతటికీ సమానమో ఒక ప్రక్క దానిని అడుగుతూ నేను అడిగినది స్వల్పమే, సమస్త సంపదలు కాదు అంటూ అబద్ధం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు, వాడు ప్రాణమున్న పీనుగా, వాడి బ్రతుకు వ్యర్థము అన్నాడు. మరియు ఇందులో మరొక విశేషం కూడా ఉంది, వివరిస్తాను విను అన్నాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప అన్నాడు. అంటే ఓ బలిచక్రవర్తి, ఆడువారి విషయంలో కానీ పెళ్ళిళ్ళ సందర్భంలో కానీ ప్రాణానికి ధనానికి గౌరవానికి భంగం కలిగేటప్పుడు కానీ భీతిల్లిన గోవులను విప్రులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దానివల్ల ఏ పాపం రాదు అని తెలియజేశాడు. ఓ బలిచక్రవర్తి, దాతల్లోకెల్లా అగ్రేశ్వరుడా, ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. 3 లోకాలను 3 అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి బ్రహ్మాండం అంతటా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు, ఈ బ్రహ్మచారిని పంపించేయి. నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలబెట్టుకో అని చెప్పాడు. ఇలా తమ మేలు కోరి గురువు శుక్రుడు చెప్పగా గొప్ప యశస్సు గల బలి ఒక్క క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు. ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థము, కాలము, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగిన దానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ఎంతటి చెడ్డ పని చేసిన వాడినైనా మోస్తాను, కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులైనటువంటి వారికి మేలైన మార్గాలు కదా అన్నాడు. దున్నే రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒకే చోట దొరకడం అరుదు. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం అపురూపం కదా అన్నాడు. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందరే, వారేరి సిరి మూట గట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై, ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నాడు. భర్గుని కుమారుడైన ఓ శుక్రాచార్య, పూర్వం కూడా ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించిన వారే కదా. కానీ వారెవరు సంపదలు మూటకట్టుకుని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలిలేదు కదా. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారికి కోరికలు తీర్చారు కదా. వారిని ఈనాటికీ లోకం మరువలేదు కదా అన్నాడు. ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతగిన యజ్ఞయాగాలు వ్రతాలు చేసిన, పుణ్యకార్యాలు చేసిన విష్ణువుని దర్శించడానికి వీలు పడదు. అటువంటి గొప్పవాడు కురచేయి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వడం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి అన్నాడు.
ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదైనాకరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఈతడు దానం కావాలని చాచిన చేయి ఎంత గొప్పదో కదా. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పుముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాద పద్మాల మీద, చెక్కిళ్ల మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం కదా. అటువంటి చెయ్యి కిందకి కావడం, నా చెయ్యి పైన ఉండడం ఎంత అదృష్టం, ఎంత మేలు. దీని ముందు ఈ రాజ్యం ఏపాటిది? ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరం ఏదైనా పడిపోకుండా ఉండిపోతుందా అని అడిగాడు. నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండభ్యాగతుండైననౌ తిరుగన్ నేరదునాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. మిగతావి అన్నీ అనవసరమయ్యా. నే బంధింపబడడం కానీ, నాకు దుర్మరణం కలగడం కానీ, నాకు నరకం దాపురించడం కానీ, నా కులమే నాశనం అవడం కానీ, ఈ భూమండలం బద్దలవడం కానీ నిజంగానే వస్తే రానియ్యి, జరిగితే జరగని. ఏమైనా సరే నేను మాత్రం అబద్ధమాడలేను. దానం పట్టడానికి వచ్చినవాడు సాక్షాత్తు ఆ పరమశివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పడం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య, నా నిర్ణయం వినవయ్యా అన్నాడు. నిర్మల ప్రవర్తన కలిగినటువంటి శుక్రాచార్య అదేం మాట, అన్నమాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానం ఇస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించాడే అనుకో, అతడే దయతో విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోయినా సరే ఇబ్బంది ఏముంది అన్నాడు. మేరువు తల క్రిందైనను బారావారంబులింక బారిన లోలోధారుని రజమైపోయిన దారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. మేరు పర్వతం తిరగబడితే తిరగబడవచ్చు, సప్త సముద్రాలు ఇంకిపోతే ఇంకిపోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తానే పొడి పొడి అయిపోతే కావచ్చు, ఆకాశం బ్రద్దలైతే కావచ్చు, కానీ నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను. ఓ మహానుభావ, ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగడం అన్నదే లేదట. ఒంటరి అట, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యలకు మూలమైన సారం తెలిసిన నేర్పరి అట. నా ముందు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు అని ఇట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియత సత్యసంధుండును, అర్థిజన కమలబంధుండును అయిన బలిని చూచి శుక్రుండు కోపించి, మదీయ శాసనం అతిక్రమించితివి కావున శరీఘ్రకాలంబున పదభ్రష్టుండవు కమ్మని శాపంబిచ్చే. బలియును గురుశాపతప్తుండయ్యు ననుత మార్గంబునకభిముఖుండు కాకుండే. అప్పుడు బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. అంటే బాగా బ్రతికిన, పెక్కు కష్టాలకు గురైన, పేదరికం వచ్చిన, ప్రాణానికి ధనానికి చేటు వచ్చిన, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. ఆ సమయంలో బలిచక్రవర్తి ఇల్లాలు అయినటువంటి వింధ్యావళి చందమామ వంటి ముఖం గలది, రాజహంస వంటి నడకల గలది. ఆ సందర్భంలో భర్త సైగను గమనించి బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు ఆ మాయా బ్రహ్మచారి అయినటువంటి వామనుడితో ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు: రమ్మా మానవకోత్తమ, లెమ్మా నీవాంఛితంబు లేదనకిత్తున్, దెమ్మా ఎడుగుల నిటురా నిమ్మ కడగంగ వలయు నేటికి దడయన్. ఓ బాలక, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనియ్యి, ఇంకా ఆలస్యం దేనికి అని బలిచక్రవర్తి వామనునితో అన్నాడు.
బలిచక్రవర్తి పలుకులు విన్న వామనుడు బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు చాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నలినామోదము రత్ననూపురిత నానావేదమున్ పాదమున్. బలిచక్రవర్తి తన 2 చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన కుడి పాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులు దేవతలు కోరుకునే సంపదలను సమకూరుస్తుంది. భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటి మీద కస్తూరి కుంకుమతో కూడినది, పద్మాల పరిమళం గుబాళించున్నది. ఆ పాదం వేదాల రాశి అని మణిమంజీరాలు అలంకరించుకున్నది. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణమఖిల నిగమాంతాలం కరణము భవసంహరణము హరిచరణము నీట కడిగి అసురోత్తముడున్. దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది, సమస్త ఉపనిషత్తులకు అలంకారమైనది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చెడిది అయిన వామనాతారుడు విష్ణువు యొక్క కుడిపాదమును బలిచక్రవర్తి నీటితో కడిగాడు. అదేవిధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమపాదాన్ని కూడా కడిగాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిమీద చల్లుకున్నాడు, ఆచమనం చేశాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించి విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ జేసాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధార పోసే భువనం భాశ్చర్యమున్ బొందగన్. బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణుస్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసినవాడవు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతి కలుగుగాక అంటూ వెనువంటనే ధారపోసాడు. అది చూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో నీళ్లధార పడకుండా శుక్రాచార్యుడు కలశరంధ్రానికి అడ్డుపడి ఆపేశాడు. సాక్షాత్తు విష్ణువైన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటి కన్నువాడు అయ్యాడు. ఆ సమయంలో అమరారాతికరాక్షతోజ్జిత పవిత్రాంబః కణశ్రేణికిన్ కమలాధీశ్వరుడొడ్డె ఖండిత దివౌకస్వామి జిన్మస్తమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచ శాతచూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్. ఆటంకం లేకుండా దైవ విద్వేషి అయిన బలిచక్రవర్తి చేతిలోని అక్షింతలతో పవిత్రమైనటువంటి జలాన్ని ధారపోసాడు. పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చేయిని ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే రాక్షసుల శిరస్సులను ఖండించున్నది, లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది, లక్ష్మీదేవి శిరోజాల చేత సేవించబడేది, నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలను అనుభవించేది. బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాల వంటి కన్నులు గల స్వామి అయిన వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది, రాక్షస స్త్రీలను కన్నీటి పాలు చేసేది, రాక్షస రాజులను నిరాయుధులుగా మార్చేది. బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణుమూర్తి అని తెలుసుకున్నాడు. దేశకాలాలు తెలుసుకున్నాడు. శుక్రుని మాటలు అర్థం చేసుకున్నాడు. తనకు చేటు వాటిల్లుతుందని తెలుసుకున్నాడు. అయినప్పటికీ యోగ్యమైనదిగా భావించి ఆ దానం ఇచ్చాడు. లోకంలో అటువంటి మహాదాత మరొకడు ఉంటాడా? ఓ పరీక్షన్ మహారాజా, సర్వభూతాలకు విష్ణువు అధిపతి కదా, కనుక ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులు అన్నీ కళకళలాడాయి. పంచభూతాలు భళి భళి అని పొగిడాయి. అంతటా మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: భూమిని దానం చేసి ఇచ్చిన వాడికి, దానిని ప్రీతితో తీసుకున్న వాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా 100 యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో 100 ఏండ్లు విహరిస్తారు. అందుచేత ఏ దానము భూదానానికి సమానం కాదు. భూదానం ఇచ్చిన నీకు ఏ పరలోకాల రెండింటిలోనూ కీర్తి పుణ్యము కలుగుతాయి అని పలికాడు.
నేనెందుకు దీనిని అడిగానా అని నీ మనసులో చింతించకుండా దానమియ్యి, సత్యం పెంపొందే విధంగా దీన్ని అడిగాను. ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే అని వామనుడు అన్నాడు. అలా పలికిన వామనుని పలుకులు విని విరోచనుని కొడుకు అయిన బలి మనస్సు ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులు పుట్టాక నేర్చుకున్నాడా, పుట్టకముందే నేర్చుకున్నాడా, ఇతని పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి సంతోషంగా భూదానాన్ని ఇచ్చాడు. బలిచక్రవర్తి ఔదార్యాన్ని గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరులు, యక్షులు, గరుడులు, దేవతలు, సర్పరాజులు అందరూ అతని గొప్పదనాన్ని పొగిడారు. పూలవానలు కురిపించారు. దేవతల విజయదుందుబులు మారుమ్రోగాయి. ఈ విధంగా వామనుడు దానాన్ని గ్రహించి, ఇంతింతై వటుడింతయై మరియుదానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. బలిచక్రవర్తి 3 అడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారి ఇంత ఇంత చొప్పున ఎదగడం మొదలెట్టాడు. అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు. అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు. అదుగో మేఘాల కన్నా పైకి పెరిగిపోసాగాడు. పాలపుంతలు, చంద్రమండలం అన్నీ దాటేశాడు. అదిగదుగో ధ్రువ నక్షత్రాన్ని కూడా దాటేశాడు. మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్రమ రూపం దాల్చేశాడో శ్రీమన్నారాయణ మహాప్రభువు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్రమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతుంటే మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగిన విధంగా ఉందట. అది ఎలా అంటే, ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగుల, ఆ పైన శిరోమణిలా, తర్వాత మకర కుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులునే కంకణంగా, ఆ పిమ్మట మొలలోని గంటలా, అనంతరం మేలైన కాళీయందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగిన విధంగా ఆ సూర్యబింబం ఉన్నదట. ఒక పాదంబున భూమి కప్పి దివివేరొంటన్ నిరోధించి యొండొకటన్ మీది జగంబులెల్లదొడి నొండింటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహమున్ బెటిలి వేండ్రంబై పరుల్గానరా కొకడై వాగ్ధృగలభ్యుడై హరివిభుండొప్పార విశ్వాకృతిన్. విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు ఒక అడుగులో భూలోకాన్ని, మరొక అడుగులో స్వర్గలోకాన్ని, మరొక అడుగుతో పైలోకాలను కప్పేశాడు. క్రమంగా అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడం వల్ల బ్రహ్మాండ భాండం పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవ్వరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరాని వాడై సంశోభించాడు. ఓ పరీక్షిన్ మహారాజా, విశ్వరూపంతో ఒక పాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద ముద్ద వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వాలిన తుమ్మెద వలె ప్రకాశించింది. ఆ సమయంలో అన్ని లోకాలను దాటిపోయిన త్రివిక్రముని కాలి గోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మతేజస్సు సూర్యుని ముందు దివిటీవలే వెలవెలబోయింది. సంసార బంధనాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్న మహారాజులైనటువంటి మరీచి మొదలైన వారు, సనందుడు మొదలైన దేవర్షులు, అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మహాజ్ఞానులైన పుణ్యాత్ములు మున్నగు వారందరూ ఆ సర్వనియంత అయిన శ్రీ మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులో మేము భావిస్తున్న పెన్నిధి కనిపించింది, ఈనాడు మేము ధన్యులమయ్యాం అని అనుకున్నారు. తన పుట్టిల్లిదె పొమ్మటంచు అజురున్
తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాదసేచనముంజేసె కమండలోదకములం జల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించి దేవనదినా విశ్వాత్మకీర్తి ప్రభన్. మహావిష్ణువు బొడ్డు తామరను చూసి నా జన్మస్థానం ఇదే సుమా అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహోన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ సమయంలో యోగ మార్గంలో ఊహించి లోకాలను పాలించే బ్రహ్మదేవుడు మున్నగువారు మహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేశారు. మేలైన సుగంధ ద్రవ్యాలు, ధూపదీపాలను సమర్పించారు. అనంతమైన పేలాలను, అక్షతలను చల్లారు. ఫలాలు, కానుకలు పెట్టారు. సంతోషంతో కీర్తించారు. శంఖాలు మున్నగు వాటిని ఊదారు. జయ జయనాదాలు చేశారు. కరుణా సముద్ర, త్రివిక్రమదేవ అని కొనియాడారు. భల్లూకు రాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మట ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు. అన్ని లోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి గాని మనసుతో ఊహించడానికి గాని వీలుకాక బలిచక్రవర్తి, ఆయన సభలోని వారు చక్కని స్తోత్రాలు చేశారు. అటు పిమ్మట విష్ణువు మరలా తన వామన రూపాన్ని ధరించాడు. హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసులు, ఇంద్రుడు మొదలైన దేవతలను గెలిచిన వీరులు, అంతటి రాక్షస వీరులు. ఇతడు 3 అడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడిన మాట తప్పకుండా దానమిచ్చాడు. బలిచక్రవర్తి వద్ద తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రుడు మున్నగు వారికి ఇచ్చేస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకుని పారిపోకుండా పట్టి చంపేయాలి అంటూ బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధమయ్యారు. గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటెలు మొదలైన ఆయుధాలు ధరించి చెలరేగి అన్ని వైపులా మూగారు. అదంతా చూసి విష్ణు సేవకులైన సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు, శృతదేవుడు, సాత్వతుడు మొదలైన సేనాపతులు 10,000 ఏనుగుల బలం చొప్పున తమ తమ సైన్యాలను, ఆయుధాలను సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముట్టించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు. అప్పుడు బలి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తు తెచ్చుకుని రాక్షసులతో ఇలా అన్నాడు: రాక్షసోత్తములార రెండు పోరాడక కాలంబు కాదిదీ కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మనమోపుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురులకు నాశంబు సొరిదినిచ్చి విపరీతముగ చేయు వేల్పునే మందము మనపాలి భాగ్యంబు మహిమకాక వెరచి పలుమారు బారెడి విష్ణుభటులు మిమ్ము నెగచుట దైవంబు మేరగాదే మనకు నెప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతుము పగవారి నేడు వలదు. ఓ రాక్షస వీరులారా, ఆగండి, యుద్ధానికి వెళ్ళకండి. ఇది మనకు సమయం కాదు. సర్వప్రాణులకు సుఖాలను దుఃఖాలను ఇచ్చే అధికారం కలిగిన దేవుని ఓడించడం మన వల్ల కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చాడు, దేవతలకు చేటు కలిగించాడు, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేశాడు. అటువంటి దేవుని ఏమనగలము? ఇదే మన అదృష్ట ఫలం. అనేక సార్లు భయపడి పారిపోయిన విష్ణు సేవకులు ఇప్పుడు మనల్ని ఎదిరించడం దైవ నిర్ణయం. మనకు అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయిద్దాము, ఇప్పుడు వద్దు. రాజైన వాడు ఎంతటి కోటలు, మంత్రులు, సైన్యాలు, మంత్రాలు, ఔషధాలు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని గమనించి ఓర్పుతో, ఉపాయంతో యుద్ధం చేయటమే సరైన పని. కనుక ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైన సమయంలో గెలవవచ్చు. అనవసరంగా శ్రమపడకుండా తొలగిపోండి అని బలిచక్రవర్తి చెప్పాడు. అప్పుడు విష్ణు భక్తులకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయారు. అటు పిమ్మట యాగంలో సోమపానం చేసే చివరి దినాన విష్ణువు అభిప్రాయాన్ని తెలుసుకుని గరుడు బలిచక్రవర్తిని వరుణపాశాలతో బంధించాడు. బాహులు పదములు కట్టిన శ్రీహరి కృపకాక ఏమి చేయుదునని సందేహింపక బలి నిలిచెను హాహారవమెసగ దశ దిగంతములందున్. కాళ్ళు చేతులు కట్టబడిన బలిచక్రవర్తి, ఇది విష్ణువు దయ, దీనికి ఏమీ చేయలేను కదా అనుకుంటూ సంకోచమేమీ లేకుండా మౌనం వహించాడు. అన్ని వైపులా హాహాకారాలు చెలరేగాయి.
సంపద చెడియును దైన్యము కంపంబను లేక తొంటి కంటెను బెంపున్ దెంపును నెరుకయు ధైర్యము వంపని సురవైరి జూచి వటుడిట్లని ఎన్. ఐశ్వర్యం నశించిన బలిచక్రవర్తిలో దీనత్వము కంపము కలుగలేదు. అంతేకాదు వెనుకటి కంటే ఔన్నత్యము తెగువ జ్ఞానము ధైర్యము అధికమయ్యాయి. అప్పుడు బలిచక్రవర్తిని చూసి వామనుడు ఇలా అన్నాడు: ఓ ధనుజేంద్ర బలి, 3 అడుగుల నేల ఇస్తా అన్నావు కదా. భూలోకము సూర్యచంద్రుల దాకా ఉండే స్థలము నాకు 1 అడుగుకే సరిపోయింది. స్వర్గలోకం 1 అడుగుకి సరిపోయింది. నీ సంపద అంతా ఈనాడు 2 అడుగులైంది. ఇక 3వ అడుగుకు చోటెక్కడుంది? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజమే కదా. అందువల్ల నీకు కొంచెం సేపట్లో నరకం ప్రాప్తిస్తుంది, సందేహం లేదు. అలా కాకుండా 3వ అడుగు ఇవ్వదలుచుకున్నట్లయితే ఆ చోటు నాకు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దాన్ని కాదనడానికి బ్రహ్మకు కూడా సాధ్యం కాదు కదా అన్నాడు. అలా పలికిన వామనుని మాటలకు బలిచక్రవర్తికి సత్యభంగం కలుగుతుందేమో అని సందేహం కలిగింది. అది విషబాణంలా మనసుకు గాయపరిచింది. అయినా అతడు దిగులు చెందకుండా ప్రసన్నమైన ముఖంతో బుద్ధిశాలి అయినటువంటి వామనునితో ఇలా అన్నాడు: సూనృతంబుగాని సుడియదు నా జిహ్వ, బొంకజాల నాకు బొంకు లేదు. నీ తృతీయ పదము నిజమునా శిరమున, నెలవు చేసిపెట్టు నిర్మలాత్మ. ఓ పుణ్యాత్ముడా, నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పను. నాలో అసత్యం అన్నది లేదు. నీ 3వ అడుగు శాశ్వతంగా నా తల మీద పెట్టు మహాత్మా. 3 అడుగులు దానంగా గ్రహించిన వామనుడు త్రివిక్రమాకారం ధరించి 2 అడుగులతో మొత్తం ముల్లోకాలని ఆక్రమించాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టమన్నావు చూపించమన్నాడు. పరమ దానశీలుడు సత్యసంధుడు అయిన బలిచక్రవర్తి, నీ పాదం నా తల మీద పెట్టు పరమేశ అని ఇలా సమాధానం చెప్తున్నాడు. ఓ పరమాత్మ, నరకానికి పోవడం కన్నా, శిక్షింపబడడం కన్నా, ఉన్నతమైన పదవిని కోల్పోవడం కన్నా, బంధింపబడడం కన్నా, సర్వసంపదలు నశించడం కన్నా, కష్టాలన్నీ రావడం కన్నా కూడా అసత్యాన్ని చెప్పడానికే ఎక్కువ భయపడతాను సుమా అన్నాడు. ఓ పరమేశ్వర, ఆనంద స్వరూప, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, గురువులు బుద్ధి చెప్పడంతో ఏమీ నష్టం కలగదు. దానివల్ల తరువాత మేలే కలుగుతుంది. మదంతో కన్నులు కనిపించని మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగే చూపునిచ్చావు. అందువల్ల నీవు గురువులలో మొదటి గురువు అయ్యావు. నీవు నన్ను బంధించడం శిక్షగా కానీ, సిగ్గుగా కానీ, లోటుగా కానీ, బాధగా కానీ నేను భావించను. ఇదివరలో చాలామంది రాక్షసులు నిన్ను ఎదిరించి పోరాడి యోగీశ్వరులు పొందే స్థానాన్ని పొందారు కదా స్వామి. నీ దగ్గర అసాధ్యమన్నది ఏముంటుంది? చెలియే మృత్యువు చుట్టమే యముడు, సంసేవార్థులే కింకరుల్, శిలలం చేసిన బ్రహ్మదన్ను దృఢమే జీవంబు నోచెల్లరే, చలితంబౌట ఎరుంగకీ కపట సంసారంబు నిక్కంబుగా దలచున్మూఢుడు, సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై. అయ్యయ్యో, మృత్యువు ఏదైనా ఆప్తమిత్రమా ఏమిటి? లేక యముడేమైనా దగ్గర చుట్టమా? యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతులా ఏమిటి? పోనీ ప్రాణం ఏదైనా శాశ్వతమా? లేక ఈ శరీరాన్ని బ్రహ్మ రాళ్లతో కానీ మలచాడా? సత్యం ఇలా ఉండగా మూర్ఖుడు సత్యము, దానము, దయ, ధర్మము మొదలైన వాటిని వదిలివేస్తుంటాడు. ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తూ ఉంటాడు. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనములస్థిరములు, తనువతి చంచలము, కార్యార్థులన్యులు, గడచు కాలమాయువు, సత్వరమైశ్వర్యమతి శీఘ్రమనిగాదే, తమ తండ్రి నతకరించి మాతాత సాధు సమ్మతుండు ప్రహ్లాదుండు, నీ పాద కమలంబు నియతి చేరే, భద్రుడతనికి మృతిలేని బ్రతుకుగలిగే, వైరులైకాని తొల్లి మా వారుగాన, అర్థివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన పుణ్య ఫలముగాదే. ఓ పరమపురుష, చుట్టాలు దొంగలు, కొడుకులు అప్పుల వాళ్ళు, భార్యలు ముక్తిని దూరం చేసేవాళ్ళు, సంపదలు
నిలకడలేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమ ప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుష్ త్వరగా గడిచిపోతుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు పుణ్యాత్ముడైనటువంటి మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీ పాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణం లేని మనుగడ దొరికింది. పూర్వం మా వారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు బిచ్చగాడి వలె వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్యఫలమే కదా స్వామి అన్నాడు. అలా బలిచక్రవర్తి పలుకుతున్న సమయంలో ఆ దైత్యేంద్రుడు పీనవక్షు నవపద్మాక్షున్ విషంగాంబరాచ్ఛాదున్ నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ భక్తిలతాధిరోహిత హరిశ్రీపాదు నిఖేదు ప్రహ్లాదున్ బోధకళా వినోదుగనియన్ హర్షంబుతో ముంగటన్. అంతలో అక్కడికి ప్రహ్లాదుడు వచ్చాడు. అతడు విశాలమైన వక్షస్థలము, తాజా పద్మాల వంటి కన్నులు కలవాడు. పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నవాడు. చక్కగా మాట్లాడడంలో నిపుణుడు. సంసారపు బంధనాలను తెగత్రించుకున్న గుణసంపన్నుడు. భక్తితో భగవానుని పాదాలను లోబరుచుకున్నవాడు. దుఃఖాన్ని పారద్రోలి జ్ఞాన విద్యతో ఆనందాన్ని పొందినవాడు. అటువంటి ప్రహ్లాదుణ్ణి బలిచక్రవర్తి సంతోషంగా దర్శించాడు. బలిచక్రవర్తి తన తాత రాక గమనించిన వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందువలన అతడు ప్రహ్లాదునికి నమస్కారం చేయడానికి వీలు కాలేదు. బలిచక్రవర్తి కనులలో కన్నీళ్లు పొంగాయి. అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు. వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడు మొదలైన వారితో కూర్చున్న వామనదేవుని చూశాడు. సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి. ఒడలు పులకించింది. అతడు స్వామికి సాగిలిపడి నమస్కరించి ఇలా మనవి చేశాడు. ఇతనికి మున్ను నీవింద్ర పదంబిచ్చి నేడు త్రిప్పుటయును నెరయుమేలు మోహనాహంకృతి మూలంభు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుడగాక బంధించుటే తత్వజ్ఞునకు మహేంద్ర తత్వమేల నీపాద కమలంబు నియతి గొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుపడును మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసితి నీ మేటి మేర చూపి. స్వామి, నీవు వీనికి మొదట ఇంద్ర పదవినిచ్చావు. మరలా దానిని ఈనాడు తొలగించడంతో చాలా మేలే చేశావు. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమై ఉంటుంది. గర్వం అనేటువంటి కారు చీకటిని కలిగిస్తుంది. అట్టి దానిని దయతో పోగొట్టుట రక్షించడమే గాని శిక్షించడం ఎలా అవుతుంది? పరమాత్మని తెలుసుకున్న వారికి ఇంద్రపదవి ఎందుకు కొరగానిది? అది నీ పాదసేవకు సాటి రాదు కదా. ఇంద్రపదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సు సైతం మైకం కమ్ముకుంటుంది. నిన్ను మరిచిపోతాడు. అటువంటి పదవిని విడిపించి వీనికి గొప్ప ఉపకారమే చేశావు నీవు. లోకనాథుడు, లోకదర్శకుడు అయినటువంటి విష్ణుదేవునకు ఇలా ప్రహ్లాదుడు నమస్కరించి పలుకుతున్న సమయంలో తతమత్తద్విపయానయై కుచనిరుంధచ్చోళ సంవ్యానయై ధృతభాష్పంబు వితానయై కరియుగాధీనాలికస్థానయై పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే అంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగ్ద్రక్షా మనున్వామనున్. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీరు కారుస్తూ మందగమనంతో అచ్చటికి వచ్చింది. ఆమె వక్షస్థలం నిండా గట్టిగా పైట చెరుగు బిగించుకుని ఉంది. రెండు చేతులను నుదుటిపై జోడించి దయామయ లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టు అంటూ ముల్లోకాలకు ప్రభువైనటువంటి వామనుణ్ణి వేడుకుంది. అలా చేరవచ్చిన వింధ్యావళి స్వామి పాదాలకు మ్రొక్కి ఆ ఇల్లాలు ఇలా అంది. ఓ లోకపూజ్యుడా, లోకాలు నీకు సంచరించే విహార స్థలాలు. నిజానికి లోకాలకు రాజువు నీవే. కానీ తెలివిలేని మూర్ఖులు ఈ లోకాలకి తామే పాలకులమని భావిస్తారు. రాదనడు పొమ్ములేదీరాదనడు జగత్రయైక రాజ్యమునిచ్చెన్ నాదయితు గట్టనేటికి శ్రీదయితా చిత్తచోర శ్రితమందార అంది. ఆశ్రిత జనుల పాలిట కల్పవృక్షమా? కాదు, లేదు, పో, ఇవ్వను అనలేదు కదా. మొత్తం ముల్లోకాల రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు కదా. ఇంకెందుకు స్వామి లక్ష్మీపతి నా పతిని బంధిస్తున్నావు అని అడిగింది. ఇలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన పిమ్మట బ్రహ్మదేవుడు వచ్చి,
వామనుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు: భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవవంధ్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింప అర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీత నీ వెరపొదీర తోయపూరము చల్లి దూర్వాంకురంబుల జేరి నీ పదములర్చించునట్టి భక్తియుతుడు లోకేశు పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేళ ఎరిగి తన రాజ్యమంతయు నిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనంబు. వామనునితో బ్రహ్మదేవుడు: ఓ దేవదేవ దేవవంద్య జగన్నాథ కమలాల వంటి కన్నులు గల శ్రీహరి, నీవు సకల ప్రాణులకు ఈశ్వరుడువు, ఆరాధ్యనీయుడువు. బలిచక్రవర్తి గొప్పదాత. ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు. ఇతడు శిక్షింపదగినవాడు కాడు, నీచే దయచూపదగినవాడు. ఇతని భయాన్ని పోగొట్టి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు నీ పాదాలను కోరి జలముతో అభిషేకించాడు, గరికపత్రితో పూజించాడు. లోకాధిపతివైన నీవు స్వయంగా దరిచేరిన ఆగడాన్ని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చేశాడు. ఇటువంటి ఈ బలిని త్రాళ్లతో కట్టివేయడం న్యాయం కాదయ్యా అన్నాడు. ఇలా విన్నవించిన బ్రహ్మదేవుని మాటలు విని భగవంతుడైనటువంటి వామనుడు ఇలా అన్నాడు: ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు దెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వ ముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోకాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. ఎవడి మీద నేను దయ చూపాలని అనుకుంటానో వాడి సంపదలన్నింటినీ అపహరిస్తాను. సంసార సంబంధమైన గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని నిందించి నన్ను తిరస్కరిస్తుంటాడో వాడు ఎప్పటికీ నానాయోనులలో పుడుతూ చచ్చి నరకానికి పోతూ ఉంటాడు. ఎవడైతే ధనానికి, వయస్సుకు, రూపానికి, విద్యకు, బలానికి, ఐశ్వర్యానికి, వృత్తికి, జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడిని నేను ప్రీతితో కాపాడుతాను. నా భక్తుడైన వాడు అజ్ఞానంతో, దురాశతో, గర్వంతో, లౌకిక సంపదలతో మదించి నశించడాన్ని ఆశించడు. బద్ధుండై గురుశాపతప్తుడై తా బంధువ్రజత్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవక్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యమున్ కరుణయున్ సొంపేమియుందప్పడు బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెన్ పుణ్యుండి తండల్పుడే. ఈ పుణ్యాత్ముడు బంధింపబడ్డాడు. గురువు శాపం వల్ల పరితాపానికి గురయ్యాడు. బంధువుల నుండి విడువబడ్డాడు. ప్రాప్తించిన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడయ్యాడు. అయినా నిర్మలంగా ఉన్నాడు. సత్యాన్ని, దయను, సన్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు. జ్ఞాని అయి గెలవడానికి సాధ్యం కాని అజయ అని పేరుపడ్డ మాయను గెలిచాడు. ఇతడు చాలా గొప్ప మహనీయుడు. ఇతడిని పుణ్యాత్ముడైన రాక్షసేశ్వరుడుగా ఆదరించాలనే ఉద్దేశంతోనే నేను ఇంతవరకు ఊరకున్నాను. ఇతడు మంచి నడవడి గలవాడు, సత్యవాది, మేలు ఈతని ప్రవర్తన నాకు మెప్పు కలుగుచున్నది. సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. ఊహించడానికే వీలు కాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడుతాను కూడా. రోగాలు, శ్రమలు, ఆపదలు, దుఃఖాలు లేకుండా విశ్వకర్మ చేత సృష్టించబడిన సుతల లోకంలో అంతవరకు ఇతడు దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో, వైభవాలతో ఉంటాడు. ఈ విధంగా పలికిన భగవంతుడైన వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: ఇంద్రసేన మహారాజా, నీకు మేలు కలుగుతుంది. భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్టమైనది. సుతల లోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహలపడతారు. అంత చక్కటి ఆ లోకంలోని వారికి దుఃఖము, కష్టము, దుర్మరణము, రోగబాధలు, కీడు కలుగువు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞ మీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంకా ఇతరులకు లెక్కించేదేముంది? ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను. కనికరంతో కనిపెట్టుకునే ఉంటాను.
దైత్య దానవుల కలయిక వలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడం వలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు. ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరుకు రసపు జల్లుల వలె దూరి లోపల బయట నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటు నుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. పక్షస్థలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించి స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు. ఎన్నడు లోకపాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్నున్నతు చేసి నా బ్రతుకు నోజయు నానతి ఇచ్చి కాచితీ మన్నన ఈ దయారసము మాటలు పెద్దరికంబుజాలవే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన నాపద కల్గ నేర్చునే. వామనునికి బలిచక్రవర్తి చేతులు జోడించి ఇలా అన్నాడు. ఓ పన్నగశయన, శ్రీ మహావిష్ణు, నీవు దిక్పాలుర మీద కూడా ఏనాడు ఇంతటి దయ చూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సునిచ్చి కాపాడావు. ఈ మన్నన, ఈ కరుణ, ఈ మాటల మర్యాద నాకు చాలు. నిన్ను తెలుసుకుని ఆశ్రయించిన వారికి ఎన్నడూ కష్టాలు కలుగోట కదా స్వామి అన్నాడు. ఇలా విష్ణుమూర్తిని స్తుతించి బలిచక్రవర్తి విష్ణువుకు, బ్రహ్మదేవునకు, చంద్రశేఖరుడైనటువంటి శివునికి నమస్కరించాడు. బంధనం నుండి విడుదల పొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. ఓ మంగళస్వరూప, బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆధారాభిమానాలను పొందలేదు. ఇక ఇతరులనగా ఎంత? బ్రహ్మదేవుడు మునగు వారి చేత నీవు పూజించబడుచుంటావు. నిన్ను దరికి చేరడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అటువంటి నీవు మా రాక్షసులకు దుర్గరక్షకుడు అయ్యావు. నీ పాద పద్మాల మకరందాన్ని సేవించిన మహిమ వల్ల బ్రహ్మదేవుడు మునగు వారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ మేము చాలా అల్పులము, నీచజన్మ గలవారము. ఏమి తపస్సు చేయడం వల్ల మా మీద నీ కరుణా కటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్మల్ని కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ప్రభువు అన్నాడు. అంతేకాకుండా నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరినీ సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్ని చూపుతావు. భక్తి లేని వారి కోరికలు తీర్చవు. కల్పవృక్షం వలె భక్తులైన వారి కోరికలు నెరవేరుస్తావు అన్నాడు. అలా పలికిన ప్రహ్లాదునితో ఆ పరమాత్ముడైనటువంటి వామనుడు ఇలా అన్నాడు. నాయన ప్రహ్లాద, మంచిది. నీవు నీ మనుమనుతో పాటు నీ వారితో పాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్మల్ని కాపాడుతాను. అక్కడ మీకు ఏ కష్టమూ కలగదు. ఈ విధంగా సుతలమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేశాడు. నొసటిపై చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత అతడు బలిచక్రవర్తిని, రాక్షస సమూహాన్ని వెంటబెట్టుకుని ఒక గొప్ప గుహ గుండా సుతల లోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చున్న శుక్రాచార్యుని చూసి ఇలా అన్నాడు. శుక్రాచార్య, విప్రోత్తమ, బలిచక్రవర్తి యజ్ఞంలో మిగిలిన కార్యాలను నెరవేర్చు. లోపం ఏమాత్రం రాకూడదు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు మీ వంటి బ్రహ్మవేత్తల వల్ల సఫలమవుతాయి అన్నాడు. వామనునితో శుక్రుడు ఇలా అన్నాడు. నీవే అన్ని కార్యాలకు అధినాథుడవు. నీవే యజ్ఞాలకు అధికారివి. నీవు సంతోషిస్తే ఏ కార్యాలకు లోపం కలగదు. నిన్ను ధ్యానిస్తే ధనానికి, దేశానికి, మంత్రతంత్రాలకు ప్రాప్తించిన దోషాలు తొలగిపోతాయి. మంచిది, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నీ ఆజ్ఞకి లోబడి మెలగడం మానవులకు మేలు. ఇంతకంటే భాగ్యమేముంటుంది? ఇలా అనిన శుక్రుడు విష్ణువు ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తి చేశాడు. అతనికి బ్రాహ్మణులు, ఋషులు తోడ్పడ్డారు. ఈ విధంగా విష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి వద్ద భూదానం తీసుకున్నాడు. తన అన్నయ్యన ఇంద్రుడికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు, శివుడు, కుమారస్వామి, నారదుడు మున్నగు దేవర్షులు, పితృదేవతలు, రాజులతో పాటు కలిసి బ్రహ్మదేవుడు లోకాలకు, దిక్పాలకులకు వామనుడు ప్రభు అని శాసనం చేశాడు. ఈ విషయం కశ్యపుడికి, అదితికి సంతోషం కలిగించింది. పిమ్మట ధర్మానికి, కీర్తికి, సంపదలకు, శుభాలకు, దేవతలకు, వేదాలకు, స్వర్గానికి, మోక్షానికి ఉపేంద్రుడైన వామనుడై అధికారిని నిర్ణయించాడు. పరీక్షన్ మహారాజా, అటు పిమ్మట బ్రహ్మదేవుడు, దిక్పాలకులు దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చునపెట్టుకుని
అమరావతికి తీసుకువెళ్లారు. ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపు వలన ఇంద్రునికి ఇంద్ర పదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా? దేవతల తల్లి అదితికి కడపటి వాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలు తన అన్నకే ఇచ్చేశాడు. అందులో భాగాన్ని అడగలేదు, లాభాన్ని అడగలేదు. ఆ విధంగా అన్నల కోసం శ్రమ పడని తమ్ముళ్ళు వామనునితో సరిపోగలరా? దేవతల సమూహాన్ని కన్న అదితి చివరికి అదృష్టం పండేటట్లు వామనుణ్ణి కంది. కడుపు పగిలేలా 10 మందిని కనే కన్నా ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు. అలా వామనుడు సంపాదించి ఇచ్చిన 3 లోకాల సామ్రాజ్య సంపదను దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సిద్ధులు, దేవతలు ఇంకా తక్కిన వారు అందరూ విష్ణుదేవుని లీలా విలాసాలకు ముచ్చటపడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు అని చెప్పి శుకుడు ఇలా అన్నాడు: ఓ పరీక్షన్ మహారాజా, త్రివిక్రమావతారుడైనటువంటి వామను యొక్క గొప్ప సుగుణాలను పూర్తిగా తెలుసుకోవడం కానీ లెక్కించడం కానీ ఎవరికీ సాధ్యం కాదు. భూమిలోని ధూళికణాలను లెక్క పెట్టగలిగిన వానికైనా సరే ఇది సాధ్యం కాదు. ఇంకా వేరే వారి సంగతి చెప్పేదేముంది? అద్భుతమైన లీలలతో కూడిన విష్ణుమూర్తి యొక్క నిర్మల ప్రవర్తనను గురించి తెలిపే ఈ పుణ్య చరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడవుతాడు. చివరికి ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు. ఓ పరీక్షన్ మహారాజా, మానవులకు, పితృదేవతలకు, దేవతలకు సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాల్లో ఎవరైతే త్రివిక్రముని చరిత్ర కీర్తిస్తుంటారో వారు ఎప్పుడూ సర్వసుఖాలు పొందుతుంటారు. జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడడానికి వామనావతారం ఎత్తి విరోచనుని కొడుకైనటువంటి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి 2 అడుగులకే బ్రహ్మాండమంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనునికి ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటాను. ఈ విధంగా శుకమహర్షి పరీక్షన్ మహారాజుకు వామనావతార చరిత్రను చెప్పెను అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు.